నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న శక్తిమాత క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కార్లా. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఏకవీరాదేవి కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. మహారాష్ట్రలోని పూణే నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కార్ల శ్రీ ఏకవీరాదేవి అమ్మవారి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు వీక్షిద్దాం. జగన్మాత శక్తి స్వరూపిణి. సర్వకాల సర్వావస్థలలోనూ దుష్ట శిక్షణ కోసం, దీన జనోద్ధారణ కోసం ఆ తల్లి అనేక అవతారాలలో అవతరించిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలా ఆది పరాశక్తికి మరో రూపంగా ఏకవీరాదేవిని చెబుతారు. కార్ల దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ఏకవీరాదేవిగా ప్రకటితమైన శక్తిమాత రూపాన్ని దర్శించుకొని ఆమె అపార కృపా విశేషాలకై పూజాదికాలు నిర్వహిస్తారు. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అంటూ ఏకవీరాదేవి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కార్లా. श्री शिव सतिये वर वरद सर्वजनमे वशमानय स्वाहा. सनातनी सृष्टि स्वरूपकारिणी चिदंबरी कैवल्यदायिनी त्रिनेत्रिणी दिव्य దుర్గాంబికా పాద పంకజం. ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు ఏకవీరాదేవి అమ్మవారు కొలువై భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఆదిశక్తికి మరో అవతారంగా, రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి మరో రూపంగా విరాజిల్లుతోన్న ఏకవీరాదేవి అమ్మవారు కొలువైన కార్ల దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని పూణే నగరానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి లీలా విశేష ఫలితంగా ఈ క్షేత్రం నిత్యము భక్తులతో కిటకిటలాడుతుంది. ఏ ప్రాంగణం చూసినా అమ్మవారి కరుణకు పాత్రులైన భక్త వరదులే దర్శనమిచ్చి శక్తిలోకాన్ని తలపిస్తారు. जयंती लहरी
కొండలలో ఉన్న ఏకవీరాదేవి అమ్మవారి ఆలయం అతి పురాతనమైనది. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతున్న ఈ దివ్యాలయం ఏకవీరాదేవి అమ్మవారి లీలా విశేషాలతో పునీతమైంది. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు కొండ కింది భాగంలో మెట్ల మార్గంలో ఉన్న ఏకవీరాదేవి అమ్మవారి పాదుకా మందిరాన్ని దర్శించుకొని తరిస్తారు. ఏకవీరాదేవి అమ్మవారు కొండమీద కొలువయ్యారు. శుచి శుభ్రతలతో ముందుకి కదిలిన భక్తులకు మెట్ల మార్గంలో కుడివైపున ఏకవీరాదేవి అమ్మవారి పాదుకా మందిరం దర్శనమిస్తుంది. అతి పురాతన ఈ మందిరంలో ఏకవీరాదేవి అమ్మవారి పాదుకలు భక్తులకు దర్శనమిస్తాయి. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో అమ్మవారి పాదుకలతో పాటు అమ్మవారి చిన్న విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఏకవీరాదేవి అమ్మవారిని రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి మరో రూపంగా కూడా చెబుతారు. అంతేకాదు పరశురాముని తల్లిగా కూడా చెబుతారు. ఆ ఏకవీరాదేవి అమ్మవారి పాదుకా మందిరాన్ని దర్శించుకున్న భక్తులు మెట్ల మీదుగా కొండ మీదున్న అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శన భాగ్యం పొందుతారు. పాదుకా మందిరంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఓం ఏకవీర మాతయే నమః, ఓం శక్తి స్వరూపిణై నమః అంటూ ముందుకి కదులుతారు. శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా. ఏకవీరాదేవి అమ్మవారి ఆలయం అతి పురాతనమైనది. పూర్వం అమ్మవారి ఆలయం సముద్ర మట్టాన ఉండేదని, ఆ కారణంగానే మత్స్యకారులు అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా చేసుకుని కొలిచేవారని చెబుతారు. కళ్యాణ్యై ప్రాణినామృధ్యై సిద్ధ్యై కూర్మ్యై నమో నమః, నైరుత్యై భూభృతాం లక్ష్మ్యై సర్వాణ్యై తే నమో నమః, దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి ఖ్యాత్యై తస్యై చ కృష్ణ. ఏకవీరాదేవి అమ్మవారి ఆలయం పూర్వకాలం నాటి బౌద్ధ గుహలకు ఆనుకుని దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులకు ముందుగా ఆలయ ప్రాంగణంలో జనార్దన స్వామి వారి సమాధి దర్శనమిస్తుంది. పూర్వం జనార్దన స్వామి వారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె కృపకు పాత్రులయ్యారని చెబుతారు. ఓ శక్తిలోకాన్ని తలపించే ఈ ప్రాంగణంలో అమ్మవారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు.
వరుసలో ముందుకి కదిలిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఓ తులసి కోట దర్శనమిస్తుంది. రుక్మిణి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే ఈ తులసి కోటను భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఏకవీర అమ్మవారు ఇక్కడ కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ఆలయ మట్టం వరకు సముద్రం ఉండేదట. ఆ కాలంలో ఈ ప్రాంతాన నివసించే మత్స్యకారులు మొదటగా ఇక్కడ కొలువైన అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా కొలుస్తూ వేటకు వెళ్లేవారట. అలా దేవి కృపకు పాత్రులైన ఆ భక్తులు అమ్మవారిని ఆ క్షేత్రంలోనే కొలువై ఉండమని ప్రార్థించారట. అమ్మవారు భక్తుల మొర ఆలకించి అక్కడే ఎప్పుడూ కొలువై ఉంటానని చెప్పిందట. అలా ఏకవీరాదేవి కొలువైన ఆ ఆలయ గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళ దర్శనం పరమం పవిత్రం. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మిత్రారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ ఏకవీరాదేవి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నమోదేవి నమోదేవి నమో నమో నమోస్తుతే శరణ్యే త్రయంబకే నారాయణి నమోస్తుతే అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. అమ్మవారి గర్భాలయం మనోహరంగా మంగళకరంగా దర్శనమిస్తుంది. నిర్మలమైన మనస్సుతో అమ్మవారిని కొలిచి ఆ తల్లి కృపకు పాత్రులవుతారు భక్తులు. ఏకవీరాదేవి అమ్మవారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతూ నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం. ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం. ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం గీర్వాణి వందనం. పావని జీవతరణి ఆప సంతాపహరణి నీ కృపా చైత్ర సుధని మాపైన వర్షించుని. అమ్మవారి ఆలయంలో ఏటా చైత్రమాసంలో చేసే జాతర ఉత్సవాలను భక్తులు కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఆ ఉత్సవ శోభను చూడడానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు.
అమ్మవారి ఆలయంలో ఏటా చేసే జాతర ఉత్సవాలు అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత విశ్వాసంగా చేసుకునే ఈ ఉత్సవాలు అమ్మవారి పట్ల భక్తులకున్న భక్తి విశ్వాసాలను అవగతం చేస్తాయి. అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకునే ఈ ఉత్సవాలు ఓ వేడుకలా కాకుండా ఆ తల్లి కరుణా కటాక్షాలకు నిదర్శనంగా నిలుస్తాయి. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపమమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. కార్లలో కొలువైన ఏకవీరాదేవి అమ్మవారి దర్శనం సర్వ పాపహరణం, సర్వ సౌఖ్యాలకు మూలం. ఆదిశక్తికి మరో అవతారంగా విరాజిల్లుతోన్న ఏకవీరాదేవి అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారం. ఆ బంగారు మాత దర్శనం సకల శుభాలకు సంకేతం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్రంలోని పూణేకి వివిధ మార్గాలలో చేరుకుంటారు. అక్కడ నుంచి పింపిరి, చించివాడ, తలేగాంల మీదుగా ఈ కార్ల క్షేత్రానికి చేరుకుంటారు. నమ్మి కొలిచే భక్తులపై తన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రదర్శించే చల్లని తల్లి ఏకవీరాదేవి. ఆదిశక్తిగా అవతారమూర్తిగా పూజలందుకుంటున్న ఏకవీరాదేవి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.